నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కర్కాటక రాశి వారికి ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళకి బాగుంటుంది, అలాగే అక్కడికి వెళ్ళి ఇంకా ఏదైనా పవర్ఫుల్ పరిహారం చేసుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్ అనిపించేది ఏదైనా ఉందా గురుగారు? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ కర్కాటక రాశి వారి యొక్క తత్వం కనుక మీరు గమనించినట్లయితే చంద్రుడు కదా అధిపతి. మీరు కర్కాటకం అంటే ఎంట్రీకి ఇచ్చా. మీరు చూడండి, సముద్రం వాటి దగ్గర ఉంటుంటాయి, సముద్ర బొడ్డులో ఎక్కువగా తిరుగుతుంటాయి. అది మీరు గమనిస్తే అది 365 degrees ఎటైనా వెళ్ళగలుగుతుంది. అక్కడికక్కడ గొయ్యి తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అవును. అంటే వీళ్ళ లక్షణం కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎటైనా బాగా తిరగడం అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, కానీ కొంచెం ఇన్సెక్యూరిటీ కనిపిస్తే వెంటనే వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు. వీళ్ళలో మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్గా ఉంటారు. వీళ్ళు కొంచెం ఎక్స్ప్రెషన్స్ కూడా ఎమోషన్గా ఇవ్వగలుగుతారు. అండ్ ఇప్పుడు మనం ఒక 10 మందిలో ఒకరు కర్కాటక లగ్నం అనుకోండి, వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళడం ఒక ఎత్తు. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అసలు ఒక తల్లి ఎలా అయితే నువ్వేం తిన్నావా లేదా, అసలు ఫస్ట్ నువ్వు తినుకో అంటే ఆ ఎఫెక్షన్ అనేది చూపిస్తారు. ఇక చంద్రుడు పాడైతే చెప్పలేం, కానీ 99% ఆఫ్ పీపుల్కి ఈ లక్షణాలు ఉంటాయి. ఏ కర్కాటక లగ్నమైనా వీళ్ళ లైఫ్ అద్భుతం అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఎర్లీగా వీళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎర్లీగా జాబ్ వచ్చేసింది, ఎర్లీగా ఇల్లు కట్టుకున్నారు అంటే వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. అంటే దోషం లేనట్టు జాతకంలో. ఎందుకంటే వీళ్ళకి శుక్రుడే కారకుడు, పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ వీనస్ అంటారు. అందుకని వీళ్ళు అంటే క్షేత్రానికి దక్షిణామూర్తి క్షేత్రాలు కానీ, దత్తాత్రేయ క్షేత్రాలు కానీ, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి 9వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాలభైరవ క్షేత్రానికి కూడా వెళ్ళడం మంచిది. ఎలా ఉంటుందంటే 9లో ఉండే గ్రహము 9వ అధిపతి. ఇప్పుడు 9లో ఉండే ఏదైనా గ్రహం ఉందనుకోండి వీళ్ళు పర్సనల్ చాట్లో, దాన్ని బట్టి కూడా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9లో రవి ఉన్నాడు ఎవరికైనా, సూర్య ఆలయాలకు వెళ్తూ ఉండాలి. చంద్రుడు ఉన్నాడు, రాజరాజేశ్వరి అమ్మవారు, ఇట్లా అన్నపూర్ణాదేవి ఆలయాలకు వెళ్తూ ఉండాలి. లేదా కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండాలి. బుధగ్రహం ఉందనుకోండి, అప్పుడు పద్మనాభ ఆలయం. ఉదాహరణ కుజగ్రహం ఉంది, స్కందుడు. అదేవిధంగా గురుగ్రహం ఉందనుకోండి, దక్షిణామూర్తి ఆలయము లేకపోతే దత్తాత్రేయ ఆలయాలకు. శుక్రగ్రహం ఉంది, ఈ లలిత అమ్మవారి ఆలయ క్షేత్రాలు, లేకపోతే మనకి కంచి కామాక్షి, మధుర మీనాక్షి, వీటి దగ్గరికి వెళ్ళాలి. శని శివాలయాలు, లేదా ఆంజనేయ స్వామి క్షేత్రాలు, కొండగట్టు ఉంది వెళ్ళొచ్చు, లేదా కాశీ వెళ్ళొచ్చు. రాహు దుర్గా అంటే విజయవాడ దుర్గా, కేతువు గణపతి. అంటే మనకి 9వ అధిపతి వేరు, 9లో ఉండే గ్రహం గోచారంలో వచ్చినా ఆ ప్రదేశాలకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటుంది 9th హౌస్లో ప్లానెట్. అంటే వీళ్ళ లగ్నం నుంచి 9వ స్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా మనం డెసిషన్ తీసుకుంటుండాలి. అయితే వీరికి ఎక్కువగా దత్తాత్రేయ ఆలయాలు, దక్షిణామూర్తి ఆలయాలు అంటే గురుస్వరూపంగా ఉండే ఆలయాలకు వెళ్తూ, అక్కడికి వెళ్ళిన తర్వాత కుంకుమతో పూజ కనుక చేయించుకున్నట్లయితే, కుంకుమతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని పుష్పం చేయడం మన పూజ చేయడం కానీ వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తుంది చెప్పండి. ఎరుపు కానీ తెలుపు కానీ వస్త్రం ధరించవచ్చు. ధరించి కనుక అక్కడ పూజ చేస్తున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా మనం వస్త్రంలో చూడండి, వస్త్రానికి అంత వాల్యూ ఉందా అంటే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏ వస్త్రాలు ధరిస్తున్నాం? నల్లని వస్త్రం, నల్లవే ధరిస్తాం. ఏదో గురుస్వామి అయితే కొంచెం కాషాయ కలర్ ధరిస్తాడు, అవునా కదా? ఎందుకు అంటే నల్ల వస్త్రానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక క్షేత్రానికి వెళ్ళి మీ లగ్నాన్ని బట్టి మీరు ధరించే వస్త్రం, మీరు చేసే పూజకి అది తాంత్రికం యాడ్ అవుతుంది. అంటే తాంత్రికం అంటే నథింగ్ బట్ అది ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారమ్మా, ఈ టేబుల్కి ఏదో స్క్రూ ఇప్పాలి, ఏం చేస్తారు? మీరు స్క్రూ డ్రైవర్ తెచ్చుకుంటారు. స్క్రూ డ్రైవర్ ఈజ్ తాంత్రికం. మీరు ఆ పని స్క్రూ డ్రైవర్తో చేస్తున్నారు. స్క్రూ డ్రైవర్తో కాకుండా ఇంకోది ఏదో పదార్థంతో చేద్దామంటే కుదరదు. సుత్తి తీసుకొచ్చి మీరు స్క్రూ ఇప్పుదామంటే లేదా కటింగ్ ప్లేయర్తో ఇప్పుదామంటే అది కష్టం అవ్వచ్చు, అదంత ఈజీ కాదు. కానీ స్క్రూ డ్రైవర్ ఈజ్ పర్ఫెక్ట్ మెటర్. అది వెపన్ ఎలాగో అంటే ఒక పదార్థం ఎలాగో, ఇక్కడ ఈ క్షేత్రంలో కుంకుమతో అర్చన చేయడం అనేటువంటిది అలాంటి ఫలితం ఇస్తుంది. ఎవరైనా సరే కుంకుమార్చన కనుక చేస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది, రోగాల బాధల నుంచి బయటపడతారు. ఎవరైనా జనరల్గా ఇంట్లో చేసేటువంటి, మనం లలిత అమ్మవారి పాదాల దగ్గర చేస్తూ ఉంటాం. కొంతమంది బొట్లు పెడుతూ పూజ చేస్తారు, తెలుసా మీకు? గడపకి బొట్లు పెడుతూ మంత్రం చదువుతూ ఉంటారు. తిరుపతి పైకి ఎవరైనా సరే అలిపిరి మెట్లు కనుక ఇప్పుడు బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు, వాళ్ళ జీవితంలో ఎదుగుతారు. లేదా మొక్కు ఉంది కాబట్టి పెడతారు కొంతమంది.
బొట్లు పెట్టే వాళ్ళు ఉంటారు, హారతి కర్పూరం వెలిగించే వాళ్ళు ఉంటారు మెట్లకి. అవన్నీ ఏంటంటే వాళ్ళ జీవితంలో కంప్లీట్గా డౌన్ఫాల్ ఏనండి. ఇప్పుడు కొంతమంది లైఫ్స్లో చూడండి, కుటుంబంలో ఏ కుటుంబం అయినా సరే డౌన్ఫాలే. నేను ఒక జాతకం చూసాం మనం, 7 తరాల వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. అదేంటంటే 7 తరాల వరకు ఎందుకు పిల్లలు లేరు అంటే, ప్రతి తరంలోని మాకు పిల్లలు లేరు కదా అని ఒకళ్ళని తీసుకొచ్చి పెంచుకోవడం. ఆ పెంచుకున్న వ్యక్తి మళ్ళీ ఒక తరానికి వెళ్తాడుగా పెద్ద అయిన తర్వాత, అతనికి పిల్లలు లేరని ఇంకొన్ని పెంచుకోవడం. అలా 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 కంటిన్యూటీ. ఆమెకి ఎలా అంటే వాళ్ళ ఇంట్లో లలితా అమ్మవారి పూజ ప్రారంభించిన తర్వాత సంతానం కలిగింది. అట్లా తరాల వరకు పిల్లలు లేనటువంటి ఉంటాయి. అలాంటప్పుడు క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా, లేకపోతే వీళ్ళు లలితా అమ్మవారి స్తోత్రం రెగ్యులర్గా చేయడం ద్వారా అభివృద్ధిని ఇస్తుంది. అదేవిధంగా ఇందాక మనం మెట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లైఫ్లో కొంతమంది అంటుంటారు, ఏమంటే నా లైఫ్ బాగాలేదు, మా తండ్రి తాత ముత్తాత ఎవరిది బాగాలేదండి అంటుంటారు. అప్పుడు ఈ మెట్ల దగ్గర దీపారాధన చేయడము, అంటే అది వెలిగించడము, మెట్లకి బొట్టు పెట్టడం చేస్తే లైఫ్లో గ్రోత్, మెట్లు అంటే ఏంటి, పైకి వెళ్తాం, గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువగా కుంకుమార్చన చేయడము, ఎర్రటి మనకి ఉంటాయి ఒత్తులు ఉంటాయి, అంటే కుంకుమని అద్దుతారు, అలా ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించడం మంచి ఫలితం ఇస్తుంది. అంటే పర్టికులర్గా వీళ్ళకి ఏదైనా, ఇప్పుడు అది కాకుండా 9th హౌస్లో సాటర్న్ నడుస్తున్నాడు ఈ టైంలో. 9th హౌస్లో కర్కాటకం వారికి శని నడిచేటప్పుడు ఏంటంటే, ఒకవేళ తండ్రి ఉన్నట్లయితే తండ్రి ఆరోగ్యం బాగోకపోవడము, గురువులతో కొంత మిస్అండర్స్టాండింగ్స్ రావడము, లాంగ్ జర్నీస్ వల్ల ఇబ్బందులు రావడం, బ్యాంకులో మనీ ఒక్కోసారి స్ట్రక్ అయిపోవడం, పెద్ద మొత్తంలో ధనం ఉంది కానీ రావట్లేదు అనడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది క్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఆ దోషాలు కూడా పోతాయి. కాలభైరవుడు కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ క్షేత్రాలకు కానీ వెళ్ళవచ్చు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.